మంది పేర్లు ప్రస్తావించారు. తాజాగా వంశీ ఆ కోవలలో భాగంగానే అరెస్ట్ అయ్యాడా, ఆయన మీద కేసులు నమోదైనాయా అనేటువంటి అంశం అయితే ఇక మరోవైపున పోలీసులు ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తుందంటూ మరి ప్రతిపక్ష పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి జగన్కి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్ల పోలీసు అధికారులు అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ కాక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు అంటూ అధికార పార్టీ అంటుంది. ఇదే ఇవాళ మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో అరెస్టు చేసి ఆయన్ను విజయవాడ తరలించారు పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టగా వారిలో చాలా మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. కొందరు రిమాండ్పై ఉన్నారు. వంశీని 71వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్లో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుతో పోలీసులు ఆ కేసు ఫైల్ చేశారు. అయితే హఠాత్తుగా సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలపడంతో మ్యాటర్ మారిపోయింది. 2 రోజుల క్రితమే ఇది జరిగింది. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కంప్లైంట్ వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. దీంతో సత్యవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని చెప్పడంతో వల్లభనేని వంశీ సహా ఆయన 5 అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా బిఎన్ఎస్ 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఒక కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన వంశీ ఇప్పుడు కొత్త కేసులో ఇరుక్కున్నట్లయింది. సీన్ కృష్ణలంకకు చేరడంతో వల్లభనేని వంశీ అరెస్ట్ రెడ్ బుక్ ప్రకారమే జరిగిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని గుర్తుకు చేస్తున్నారు. త్వరలో మరిన్ని అరెస్టులు తప్పవంటున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ముందుగా నోరు పారేసుకుంది వంశీనే అని గుర్తుకు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. గన్నవరంలో దాడులు, కబ్జాలు, సెటిల్మెంట్లతో ప్రజలకు వంశీ అనుచరులు నరకం చూపించారని, ఇప్పుడు పాపం పండిందని గుర్తుకు చేసుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలపైనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టి వంశీ గతంలో అరెస్టు చేయించారని చెబుతున్నారు. తనపై కేసు పెట్టిన వారిని భయపెట్టి కేసే లేకుండా చెయ్యాలని కొద్ది రోజులుగా వంశీ కుట్ర పన్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. వాస్తవాలను ఫిర్యాదుదారు సత్యవర్ధన్ బయటపెట్టాడని, సాక్ష్యాలు, ఆధారాలు పక్కాగా సేకరించి వంశీని అరెస్టు చేశారంటున్నారు. వంశీ ఓ విధ్వంసకారుడని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఫైర్ అయ్యారు. చట్ట ప్రకారమే అరెస్టు జరిగిందని అచ్చెన్నాయుడు చెప్పారు. ఇందులో ఆశ్చర్యపడే విషయమేమీ లేదని టీడీపీ నేతలు గుర్తుకు చేస్తున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు. అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. చాలా బాధపడ్డాను. దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం. కంప్లైంట్ తీసుకున్నారు, రిజిస్టర్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు గన్నవరం అరాచకాలపై ఎలాంటి యాక్షన్ లేకుండా పోయింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సాక్ష్యాధారాలతో అరెస్టులు నడుస్తున్నాయి. మరోవైపు కక్షపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగానే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారంటున్నారు వంశీ భార్య పంకజాశ్రీ. లీగల్ గా ఫస్ట్ నుంచి ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి. సో ద టీమ్ ఆల్రెడీ ఉన్నారు. సో దే విల్ డూ దేర్ ఓన్. లీగల్గా అది అవుతూనే ఉంటుంది. కాకపోతే మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అనేది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ హిజ్ ఓన్. న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది. సో అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్. వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ ఎక్స్లో రియాక్ట్ అయింది. వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించింది. కళ్ళకి గంతులు కట్టుకున్నటువంటి న్యాయ దేవత ముందు సాక్ష్యం లేకపోతే, సాక్ష్యం చెప్పినటువంటి సాక్షిదారుడిని లేకపోతే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారుడు కూడా మాకేం సంబంధం లేదు, వంశీ అలాంటిది చేయలేదు, ఏం జరగలేదు, ఇక్కడ ఘటన అంతా తెలుగుదేశం ప్రోద్బలంతో దాడి జరిగింది, వాళ్ళే ఎస్ఐ మీద కూడా దాడి చేశారని చెప్పిన తర్వాత వంశీ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడని, వంశీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాడని ప్రతివాదులుగా ఉన్నటువంటి మీరు దాన్ని నచ్చక, దాన్ని మెచ్చక ఈరోజు మొత్తం భయభ్రాంతులను చేయాలి కృష్ణా జిల్లాలో అని చెప్పి చేసే వాతావరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.
ఇక ఇదే అంశంపై